విజయనగరం జిల్లా గజపతి నగరంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రతి కుటుంబానికి 25 లక్షల కోట్ల ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని రూపొందించారని తెలిపారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 65 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా ఏమైనా ప్రమాదం చేస్తూ దురదృష్టవశాత్తు మన వ్యక్తి కోల్పోయినప్పుడు విజయనగరం హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ 2019లో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. మనం బయటికి రాలే, మాస్కులు వేసుకుని తిరిగాం. ఏంటది? కరోనా. కరోనా ఎప్పుడు వచ్చింది? 2019 డిసెంబర్లో వచ్చింది. కానీ దానికి ముందు మేలో ఇంకో వైరస్ వచ్చింది. నేను అన్నానా ఇంకో వైరస్ వచ్చిందన్న, ఆయన అప్పుడే పేరు లేదు. దాని తర్వాత పనులు సాగలే. కారణాలు ఏమైనా పనులు సాగలే. ఇవాళ 16.5 కోట్లతో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం మాట్లాడుతూ నాతో ఈ మధ్య కాలంలో ఏదన్నా మనం కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత